బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి, టీడీపీ నుంచి భరత్ గారు. ఎవరు గెలుస్తారంటారు? బొత్స ఝాన్సీ అమ్మ గారు గెలుస్తారు. ఎందుకంటే ఆవిడ మహా విద్యావేత్త, మహా మేధావి. ఎందుకంటే పార్టీతో అతీతం కాదు ఆవిడ. అంటే ఆవిడ ప్రజల మనిషి అనమాట. ప్రజల్లో చొచ్చుకెళ్ళిపోయే మనిషి. ప్రజలకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నెరవేర్చే మనిషి అనమాట. ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా. అంటే ఇంతవరకు వైజాగ్ ప్రజలకు ఆవిడకి పెద్ద సుపరిచితం కాదు కదా. ఆవిడ అమ్మగారు ఇల్లు ఇక్కడే కదండి. లా చేశారు, మాతో పాటు లా చేశారు. ఆవిడ మంచి చెడ్డలు మాకు తెలుసు. మీకు పరిచయం ఉందా? మాకు పరిచయం అండి. ఓకే ఓకే. ఎందుకంటే మా అడ్వకేట్ యూనియన్ మొత్తం మేడం గారికి సపోర్ట్ చేస్తున్నారు. మేడం గారే గెలుస్తారు. 50,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారు. వైజాగ్ ప్రజలకి మేడం గారు ఎంపీ అవ్వడం అవసరం అనమాట. ఎందుకంటే వైజాగ్ ప్రజలు మేడం గారిని ఎందుకు కోరుకున్నారంటే మేడం గారు కష్టాలు తీర్చే గట్స్ మేడం గారికి ఉన్నాయి. అంటే ప్రధానంగా భరతం కాదని మేడం గారికి ఎందుకు ఓటు వేయాలంటారు? భరత్ కూడా ఇక్కడ లోకల్ ఆయనే, ఇక్కడ విద్యా సంస్థలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి. నేను క్లారిటీగా చెప్తున్నానండి. భర్త గారికి మనం గేట్ దగ్గర కూడా వెళ్ళాం. అలా అయితే మేడం గారికి ఇంట్లోకి వెళ్ళి మనం పనులు చేసుకోవచ్చు. ఏ పని కావాలంటే సార్ మేడం గారు ప్రతి 24 అవర్స్ అందుబాటులో ఉంటారు. ప్రజల మనిషి మేడం గారు. ఆల్రెడీ 2 టైమ్స్ ఎంపీగా చేశారు. మేము ఆల్రెడీ మేడం గారు చూసాం, దగ్గర నుంచి చూసాం అనమాట. మా కష్టాలు సామాన్యులు వెళ్ళే సరే నేను సామాన్యునండి. సామాన్యులు వెళ్ళే సరే బాబు ఏంటి నీ సమస్య అని చెప్పి అడుగుతారు అనమాట. భర్త అడుగుతారా చెప్పడానికి. ఆయన గేట్ దగ్గరికి మనం వెళ్ళగలవా చెప్పండి. కష్టం అండి. కష్టం అండి. ముగ్గురు పార్టీలు కలిసి వస్తున్నాయి కదా. ఏ 3 పార్టీలు అయినా సరే ఇక్కడ మేడం గారు గెలుపు నల్లేరు మీద నడక 50,000 మెజార్టీ చూసుకోండి. మీరు మేడం గారిని దగ్గర నుంచి చూసారు కాబట్టి ఆవిడ మంచితనం కానివ్వండి, ఆవిడ పనులు మీకు తెలుసు కాబట్టి మీరు చెప్తున్నారు. ప్రజలు ఎందుకు ఓటేయాలి ఆవిడకి? మేడం గారు మేడం గారి గురించి ఈ ఉత్తరాంధ్రలో తెలియని వాళ్ళు ఎవరు లేరండి. మీరు కొత్త అంటున్నారు, మీ మీడియా వాళ్ళకి మీకు తెలియపోవచ్చు. కానీ మేడం గారికి ప్రజలందరూ మనిషి మేడం గారు. బస్ అంటే ఒక మార్కు. ఈ మార్కు గెలిచే అవకాశం ఉందంటారా? 200% చెప్తున్నాను. తర్వాత జూన్ 5 మనం కలుసుకుందాం. నా పేరు అల్లంపల్లి రాంబాబు, నేను సీనియర్ అడ్వకేట్ హైకోర్టు. ఓకే. అయితే సార్ బొత్స ఝాన్సీ గారు గెలుపు పక్కా అంటారు? 100%. 50,000 ఓటు మెజార్టీ రాసుకోండి కావాలంటే.